భారతదేశంలో సెల్ ఫోన్ నెట్వర్క్లన్నీ దేని ద్వారా నడుస్తుంటాయి? ఈ సెల్ టవర్స్ ద్వారా నడుస్తుంటాయి. ఈ సెల్ టవర్స్ జియోనో, ఎయిర్టెల్, టాటానో ఇట్లాంటి వాళ్ళకి ఎన్ని ఉన్నాయని ప్రస్తుతం వాళ్ళ వాళ్ళ ఓవరాల్ కనెక్షన్స్‌లో 10% కూడా ఉండవు. యాక్చువల్‌గా ట్రాయ్ అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన అవకాశం ఏంటంటే, భారతదేశంలో బీఎస్ఎన్ఎల్ఏ హైయెస్ట్ టవర్స్ 70% టవర్స్ ఆళ్ళయే ఉంటాయి. ఆ టవర్స్‌ను కూడా వినియోగించుకోవడానికి వీళ్ళకి వినియోగపు ఛార్జీలు వసూలు చేసేసి వీళ్ళకి కూడా ఇస్తదది. దానివల్లనే ఫోన్ సిగ్నల్స్ దేశమంతా కూడా నడుస్తున్నాయి. ఇందుకు ప్రతిగా పేదలకు కూడా ఫోన్ అందుబాటులో ఉండాలి, అందుబాటు ఛార్జీలు ఉండాలి అన్నటువంటిది ట్రాయ్ పెట్టుకొచ్చినటువంటి మన కేంద్ర ప్రభుత్వం పెట్టుకొచ్చినట్టున్నారు. అందుకనినే మనకు 1 జీబీ డేటాల దగ్గర నుంచి అంటే రూ. 50, రూ. 90 సిస్టమ్ దగ్గర నుంచి ఉంటాయి మనకి టారిఫ్లు. అయితే ఈ మధ్యన తెలివిగా అంటే మొదట్లో అట్లా పెట్టి పబ్లిక్ అట్రాక్ట్ అయిన తర్వాత ఇప్పుడు జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు 1 జీబీ ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ని తీసేశారు. దాని మీదన ఇప్పుడు పబ్లిక్లో ఆగ్రహవేశాలు వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో, నిలదీస్తున్నటువంటి నేపథ్యంలో ట్రాయ్ ఏదైతే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఉందో, ఈ ఫోన్లకు సంబంధించినటువంటి వ్యవహారాలు పర్యవేక్షించేటటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ జియోకి, ఎయిర్టెల్కి నోటీసులు ఇచ్చింది. ఎందుకు తీసేశారు ఇట్లా మాకు చెప్పకుండా?